Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ దేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. విష్ణు భగవానుడు మాయ యొక్క మాహత్యమును వర్ణించుట. వ్యాసుడు జనమేజయునకు భగవతి మహిమను తెలుపుట. నారదుడు, ఈ మాయను ఎట్లు గెలవగలను? ఇందుకు ఏదైనా ఉపాయమును కృపతో నాకు తెలపండి అని బ్రహ్మను అడిగాడు. అప్పుడు బ్రహ్మ ఇలా చెప్తున్నాడు. సకల దేవతలు, మహాత్ములు, మునులు, తాపసులు, జ్ఞానులు, వాయుభక్షణముతో యోగాభ్యాస తత్పరులైన యోగులు కూడా ఈ మాయను సులభంగా జయించలేరు. అపార శక్తిశాలియగు మాయను సమగ్రముగా తెలుసుకొనుటకు నా బుద్ధి కూడా సఫలతను పొందుటలేదు. సృష్టి స్థితి సంహారములో నరించు మహామాయను తెలుసుకొనుట అందరికీ దుస్సాధ్యము. కాలము, కర్మము, స్వభావము మొదలగునవి నిమిత్త కారణములై దానికి సహకరించును. విద్వన్మణి, ఇటు అపరిమిత శక్తి గల మహామాయ విషయమున నీవు శోకింపవలదు, ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు. మనమందరము దీని ప్రభావమున మోహితులమై ఉన్నాము. నారదుడు చెప్తున్నాడు. వ్యాసమహర్షి, తండ్రిగారి మాటలను విని నా ఆశ్చర్యము దూరమయ్యను. అప్పుడు నేను ఆ స్వామి అనుమతిని పొంది పుణ్యతీర్థములు దర్శించుచు ఇక్కడికి వచ్చి చేరాను. అందువలన కౌరవులలో సర్వోత్తముడవైన వ్యాసమహర్షి, నీవు కూడా కౌరవులు నశించగా కలిగిన మోహమును విడనాడుము. భగవతి జగదంబయందు చిత్తమును లగ్నము చేసి ఇచ్చట సుఖముగా కాలము గడుపుము. మన వలన పుణ్యకర్మలు కానీ నీచకర్మలు కానీ జరిగినచో వాటి ఫలము తప్పక అనుభవించవలసి ఉండును. ఈ విషయము హృదయమునందు నిలుపుకొని ఆనందముగా కాలము గడుపుము. వ్యాసుడు చెప్తున్నాడు. రాజా, ఇట్లు నాకు నచ్చజెప్పి తరువాత నారదుడు అచ్చటి నుండి వెళ్ళిపోయాను. ఆయన చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ నేను సరస్వతీ నదీ తీరమున బస చేశాను. అప్పుడు ఉత్తమమైన సారస్వత కల్పము జరుగుచుండెను. సమయమును గడపవలెనను తలంపుతో నేను శ్రీమద్దేవి భాగవతమును రచించుట ప్రారంభించి తిని. రాజా, శ్రేష్టమగు ఈ పురాణము సకల సందేహములను నివారించున్నది. అనేక ఉపాఖ్యానములతో కూడి శోభిల్లున్నది. వేద ప్రమాణములతో కూడి ఉన్నది. రాజేంద్ర, దీనిని సందేహించుట సర్వదా అనుచితము. ఇంద్రజాలికుడు కీలుబొమ్మను చేతికి తీసుకొని తన ఇష్టము వచ్చినట్లు దానిని ఆడించుచుండును. అట్లే ఈ మాయ చరాచర జగత్తునంతటిని ఆడించుటలో లగ్నమై ఉన్నది. బ్రహ్మ మొదలుకొని పిపీలకాది పర్యంతము పంచేంద్రియములతో సంబంధము గల దేవతలు, దానవులు, మానవులు అందరూ మనస్సును, చిత్తమును అనుసరించుచుందురు. రాజా, సత్వరజస్తమో గుణములు మూడును సర్వదా అందరిలోనూ కారణమై ఉండును. కార్యకారణములతోనే సమస్తము జరుగుచుండును. ఇది నిశ్చితము. మాయచే ఉత్పన్నములైన మూడు గుణములు వేర్వేరు స్వభావములు కలిగి ఉండును. వీటిలో శాంతము, రౌద్రము, మూర్ఖత్వము అను మూడు విధములైన భేదములు కనిపించును. ఈ గుణములను సదా ఆశ్రయించిన పురుషుడు ఇవి లోపించినచో ఎట్లు మనగలడు? దారము లేని వస్త్రము యొక్క ఉనికిని అంగీకరించుట సంసారమందు అసంభవము. అట్లే మూడు గుణములు లేని ప్రాణి విషయమును కూడా తలంచవలెను. ఇది పూర్తిగా నిశ్చితమైనది. నరేంద్ర, మట్టి లేకుండా కుండ ఉనికి అసంభవమైనట్లు దేవతలు, మానవులు, పశువుల శరీరములు గుణరహితములై పనిచేయజాలవు. గుణ సంయోగము చేతనే బ్రహ్మాది దేవతల మనస్సులలో కూడా అప్పుడప్పుడు ప్రసన్నత, ఉదాసీనత, విషాదములు చోటు చేసుకుంటూ ఉంటాయి. అట్లే సూర్యవంశము, చంద్రవంశము నందలి 14 మనువులు ప్రతి యుగమునందు గుణములకు అధీనులై కార్యములు నిర్వహిస్తూ ఉంటారు. రాజేంద్ర, అటువంటప్పుడు ఈ జగత్తునందున్న సాధారణ వ్యక్తులను గురించి చెప్పవలసినదేమున్నది? దేవతలు, దానవులు, మానవులు మొదలగు సమస్త ప్రాణులు మాయకు అధీనులై ఉంటారు. రాజా, ఈ విషయమున ఎప్పుడునూ సందేహించరాదు. ప్రాణులు మాయకు లోబడియే దాని ఆజ్ఞానుగుణముగా పనులు చేస్తూ ఉంటారు. ఆ మాయ పరమతత్వ రూపమున సదా కలిసియే ఉండును. ఆ పరమతత్వ ఆదేశానుసారము ప్రాణులను ప్రేరేపించుట దాని నిత్యకర్మ.
ఆ మాయను సహచారిణీ రూపమున స్వీకరించి భగవతి పరమేశ్వరి సదా దానిని వెంటబెట్టుకునియే ఉండును. అందువలన సచ్చిదానందమయ విగ్రహ రూపమైన ఆ భగవతిని మాహేశ్వరి అని పిలుస్తారు. ఆ దేవిని ధ్యానించుట, పూజించుట, నమస్కరించుటయందు సదా తత్పరులై ఉండవలెను. ఆ దేవి పరమ దయాళువు. అట్టి ప్రాణులను మాయారహితులను చేయును. తన అనుభూతిని ప్రసాదించి ఆ జనని మాయను హరించును. కనుక ఆ భగవతి పరమేశ్వరుని భువనేసి అంటారు. త్రిలోకములందు ఈ దేవితో సమానమైన సౌందర్యవతులెవరునూ లేరు. రాజా, ఆ దేవి రూపమును ధ్యానించుటయందు నిరంతరము చిత్తమును లగ్నము చేయవలేను. అట్టి వారిని సద్స్వరూపిణియగు మాయ ఎట్లు ప్రభావితము చేయగలదు? కనుక మాయను దూరము చేసుకొనవలనను కోరిక ఉన్నచో సచ్చిదానంద స్వరూపిణి భగవతి జగదమ్మను ఆరాధించుట వదిలిపెట్టి ఇతరులను ఉపాసించుట సముచితము కాదు. అంధకారము ఇంకొక దట్టమైన అంధకారమును దూరమనర్చుటకు సమర్థము కాదు. కానీ సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు లేక అగ్ని యొక్క తేజస్సు దానిని తొలగించగలదు. అట్లే మాహేశ్వరి భగవతి జగదంబయే తన ప్రకాశము చేత మాయను దూరమనర్చునని తెలుసుకొనవలెను. కనుక మాయ యొక్క గుణముల నుండి నివృత్తి కలుగుటకు ఆనందముతో భగవతిని ఉపాసించవలెను. రాజేంద్ర, వృత్రాసుర వధ మొదలగు కథా విషయములను గురించి నీవు అడిగిన ప్రశ్నలకు సంతుష్టకరమైన సమాధానములను ఇచ్చితిని. ఇప్పుడింకా ఏ ప్రసంగమును వినగోరుచున్నావు? సువ్రత, శ్రీమద్దేవి భాగవత పురాణమునందలి పూర్వార్ధమును నేను వినిపించి తిని. ఇందులో దేవి యొక్క మహిమ విస్తృతముగా వర్ణింపబడినది. భగవతి జగదంబ యొక్క ఈ రహస్యమును ఎవరంటే వారికి వినిపించరాదు. భక్తులు, శాంత స్వభావులు, దేవీ భక్తి యందు శ్రద్ధ గలవారు శిష్యులకు, తన పెద్ద కుమారునకు గురుభక్తి కలిగిన వారి ఎదుట ఈ పురాణమును చెప్పవలెను. ఈ పురాణము సకల పురాణముల సారము. సమస్త వేదములకు సాటివచ్చు ప్రమాణములతో నిండి ఉన్నది. మానవులు భక్తితో, ఉన్నతములైన ఆలోచనలతో దీనిని చదవవలెను, శ్రవణము చేయవలెను. అట్టివారే నిశ్చితముగా ఈ జగత్తునందు జ్ఞానులవుతారు, ధనవంతులయ్యడి అవకాశమును కూడా పొందుతారు. శ్రీమద్దేవి భాగవతమునందు 6వ స్కందము సంపూర్ణము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.